డ్రీమ్ పార్క్ ఎలిఫెంట్ సర్కిల్లో డ్రీమ్ పార్క్. వీటిలో ఆటే పరికరాలు మొత్తం ఇక్కడ రెండు ఉండాల్సిందే, ఒకటి మాయం అయిపోయింది. ఇది ఒకటే ఉంది ఉయ్యాల. చూడండి, కేవలం 2 బోల్ట్లు ఆధారంగానే ఉన్నాయి. ఇది దొంగలించడానికి ఈజీ ఐడియా కావచ్చు. అంటే వీటిలో ఒక ఉయ్యాల అనేది లేదు, చూస్తున్నారు కదా, ఇది ఒకటే ఉన్నది. ఇంకోటి దొంగతనం కావచ్చని ఇక్కడ పని చేసే వాళ్ళు చెప్తున్నారు. అమ్మ, మీరు ఇక్కడనే పని చేస్తారమ్మా మీరు? ఎప్పటి నుండి? 3 సంవత్సరాలు నుండి. అయితే ఇది ఇక్కడ ఒక ఉయ్యాల అనేది కనబడతలేదు. ఈ యొక్క గొలుసులు ఉన్నాయి, ఈ గొలుసులతో కూడిన ఉయ్యాలు ఉన్నది. ఇంకోటి పక్కనే కనబడతలేదు. మరి ఎట్లా అన్నట్టు దాని గురించి? ఎవరు తీసుకుపోయినారు? అంటే దొంగతనం అయింది అంటున్నారు మీరు? అంటే నైట్ పూట ఇక్కడ ఈ లైట్లు లేవు అమ్మా ఇక్కడ? అంటే ఇక్కడ లేదా, మొత్తం లేదా? అంటే చీకటి లేకపోవడం వలన ఈ యొక్క దొంగలకి ఆసరా అని మీరు అంటున్నారు. అంటే లైట్లు ఏమి లేవు ఇక్కడ. లైట్ లేకపోవడం వలన దొంగతనం కావచ్చు అని ఇక్కడ మాలీ పని చేస్తారమ్మా మీరు? ఏ పని చేస్తారమ్మా? మాలీ పని. ఇక్కడ హౌస్ కీపింగ్ ఇక్కడ చేస్తే ఆమె అంటున్నది. ఇప్పుడు మనం కొత్త దానికి చూద్దాం ఏ విధంగా భద్రత ఉంది అవుట్ జిమ్కి. ఈ పక్కనే ఉయ్యాల యొక్క గొలుసు దొంగతనం అయింది. అదేవిధంగా ఇక్కడ ఈ విధంగా ఓపెన్ జిమ్ అనేది భద్రత ఉంటుందా లేదా అనేది ఇప్పుడు సమస్య తలెత్తుతున్నాయి. రాత్రిపూట ఇక్కడ కరెంట్ లేకపోవటం వలన దొంగతనం చేసేవాడికి చాలా ఛాన్స్ ఉన్నదని ఇక్కడ పని చేసే వాళ్ళు అంటున్నారు. దీనికి కూడా ఇది కూడా బోల్టుతో కూడిన ఉంది. దీనికి కూడా రక్షణ కావాలని, దీనికి కూడా సేఫ్టీ చేయాలని కోరుతున్నాను. చూడండి, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ ఓపెన్ జిమ్, ఇది అవుట్డోర్ జిమ్. దీనికి కూడా ఒక గేట్ కట్టి దీనికి కూడా ఒక సేఫ్టీగా ఉంచాలని కోరుతున్నారు. ఇక్కడ 13 ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ అన్ని విధాలుగా. అయితే మామూలు అంత తొందరగా అయితే వచ్చినట్టు లేవు ఇవి. దేనికంటే దీని బోల్ట్ సిస్టమ్ వేరేగా ఉంది. దొంగడు ప్రయత్నం చేసినా కూడా ఇవి రావు. సిస్టమేటిక్ పంచింగ్ సిస్టమేటిక్ ఉంది ఇక్కడ. దీని అంత సహజంగా దొంగతనం కాదు ఇది. చూడండి, ఇక్కడ బోల్టులు తీయడానికి వీళ్ళే లేదు, అన్ని పంచింగ్ సిస్టమ్. చూడండి, రిపీటింగ్. అయితే దాన్ని బట్టి ఇది మిగిలిపోయిందని చూడండి, అన్ని పంచింగే ఇక్కడ. అంత తొందరగా ఇవి బోల్టులు రావు. ఇంత పెద్ద పార్క్కి కరెంట్ లేకపోవడమే ముఖ్యమైన కారణం అని దొంగతనానికి. రాత్రిపూట కమ్మ చీకటి ఉంటుంది కాబట్టి ఇక్కడ దొంగతనాలు కావచ్చు. వేరే వేరే మార్గాలు దొంగలకి చాలా ఉన్నాయి ఇక్కడ. వెంటనే ఇక్కడ కరెంటు సదుపాయాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.